నమస్తే అండి. ఇప్పుడు మనం సైలెంట్ స్ట్రోక్స్ వార్నింగ్స్ గురించి తెలుసుకున్నాం. స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే నేను మాట్లాడేది హార్ట్ స్ట్రోక్ ఏదైతే అందరికీ తెలిసే ఉంటుంది, సేమ్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్తం సరఫరా తగ్గినప్పుడు వచ్చే లక్షణాలు. సో ఈ మైనర్ స్ట్రోక్ సింటమ్స్ ఏముంటాయి అంటే, ఒకటి కన్ఫ్యూజన్, అంటే పేషెంట్కి టెంపరీగా వాళ్ళు అంటే ఎక్కడున్నారు, ఏమవుతుంది, ఎవరైనా మనం మాట్లాడినా కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు. చూస్తూ ఉంటారు, అన్ని కాళ్ళు చేతులు తగులుతూ ఉంటాయి, బట్ అడిగిన దానికి సమాధానం ఇవ్వలేరు. అంటే ట్రాన్సియెంట్ కన్ఫ్యూజన్ లాగా ఉంటారు. వాళ్ళు పొజిషన్ ఎలా ఉంటారంటే కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏం చేయాలో తెలియట్లేదు అన్నట్టు ఉంటారు. ఇది ఒకటి మైనర్ సిమ్టమ్. రెండో సిమ్టమ్ ఏంటంటే కొంచెం మాట తొందరపోవడం, అంటే క్లియర్గా రాకుండా కొంచెం కంప్లీట్గా మాట పడిపోవడం కాకుండా కొంచెం నత్తిలాగా మాట్లాడడం, నాలుగు దొడ్డైనట్టు అంటారు కామన్గా అనేది, నాలుగు దొడ్డైనట్టు మాట్లాడడం, ఇది ఉంటుంది. ఇంకొంచెం కొంతమందికి ఓన్లీ ఇంబ్యాలెన్స్, అంటే నడిస్తే నిలబడలేకపోవడం, తూలినట్టు అయిపోవడం, ఇది కూడా కొన్నిసార్లు స్ట్రోక్ అంటే మైనర్ సిమ్టమ్ లాగా కూడా కొన్ని స్ట్రోక్స్, పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్లో ఈ తల తిరగడం, ఇంబ్యాలెన్స్ కూడా ఒక లక్షణం. సో ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన అందరూ పక్షవాతం చేయికారి పలిపోతనే పక్షవాతం అని అనుకుంటారు, కానీ ఇవి కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, ఎందుకంటే గోల్డెన్ అవర్ అని అంటారు, గోల్డెన్ పీరియడ్, ఫస్ట్ 3 నుండి 4.5 గంటలు. ఇట్లాంటివి ఏదైతే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఈ 3 నుండి 4.5 గంటల లోపల మనం హాస్పిటల్ తీసుకెళ్ళి అది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అంటే కాలు చేయడైతే ఈ మూటి మాట సరిగా రాకపోవడం కొన్నిసార్లు అది పక్షపాతాన్ని కూడా దారితీయచ్చు. సో ఇమీడియట్గా మనం 4-4.5 గంటల లోపల ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వచ్చే పక్షపాతాన్ని కూడా ఆపొచ్చు.